సిస్టర్ బ్రదర్ ప్రేజ్ లార్డ్. ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. డైలీ ఒకరు నాకు మెసేజ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మేడం గారు అని, ఏం చేస్తున్నారు మేడం గారు అని మెసేజ్ చేస్తున్నారు. మీరు ఎవరు బెదర్ అని మెసేజ్ చేస్తే బెదర్ అనవద్దు, నేను మీ స్నేహితుడిని, మీ ఫ్రెండ్ని అంటున్నారు. మేడం గారు ఏం చేస్తున్నారు అని అంటున్నారు. ఒక నెంబర్ బ్లాక్ చేస్తే వేరే నెంబర్తో మెసేజ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నాను అని అడుగుచున్నారు కదా బెదర్. గేదెల దగ్గర ఉన్నాను, గేదెల దగ్గర పేడకడి ఎత్తుకుంటూ ఉన్నాను. మీరు చేస్తారా బెదర్? ఇలాంటి మెసేజ్లతో సమయము వ్యర్థము చెయ్యక సమయము దేవుని కొరకు వాడు బెదర్. ఒక నెంబర్ బ్లాక్ చేస్తే వేరే నెంబర్తో మెసేజ్ చేస్తున్నారు. బెదర్ మీరు ఇది కరెక్ట్ కాదు. మీకు అంతగా మాట్లాడాలి అంటే ఒకరిని పరిచయం చేస్తాను. నేను కాదు, మీ ఫ్రెండ్గా భావించవలసిన ఒకరు ఉన్నారు, వారిని మీకు పరిచయం చేస్తాను. వారు ఎవరు అంటే, నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఎవరు అంటే ఆ ఫ్రెండ్ను మీకు పరిచయం చేస్తాను. ఆ ఫ్రెండ్తో మాట్లాడండి బెదర్. నాతో వద్దు, మెసేజ్లు వద్దు, అసలు కరెక్ట్ కాదు, అసలు వద్దు. వారు ఎవరు అంటే కష్టం ఉంటే నా వెంటే ఉంటారు. నాకు ఏదైనా బాధ వచ్చింది అని చెప్పకుండానే నన్ను వచ్చి వాదార్చుతూ ఉంటాడు. నేను ఎప్పుడు మాట్లాడినా పలుకుతాడు. నా కోసం ప్రాణం కూడా పెట్టాడు. అటువంటి గొప్ప స్నేహితుడు నాకు ఉన్నాడు. నీకు అలాంటి స్నేహితుడు కావాలా? ఆ స్నేహితుడు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతో స్నేహాన్ని ప్రారంభించావు అనుకో, ఆయన రోజు నీతో మాట్లాడతారు, రోజు నీ దగ్గరికి వస్తాడు. ఆయనతో స్నేహము చెయ్యడానికి సిద్ధంగా ఉన్నావా బెదర్? బెదర్ మీకు ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి బెదర్. నిన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తున్న రీతిగా ప్రేమగల దేవుణ్ణి అన్ని సమయంలో ఆశ్రయించడం అన్నిటికన్నా ఉత్తమం. ప్రతికూల పరిస్థితులు అలుముకున్నప్పుడు, గర్విష్ఠులు చుట్టూ చేరి హేళన చేస్తున్నప్పుడు, క్రూలిన మనుషులు కలిగిన వారు తమ మాటలు చేత కృంగదీస్తున్నప్పుడు, పగరుని ప్రవర్తిస్తున్న వారు భయానికి గురి చేస్తున్నప్పుడు, మనిషికి నిజమైన ఆశ్రయం నమ్మదగిన దేవుడు గాక ఇంకెవరు? నిరంతరాయంగా క్రీస్తు శిలువ నుండి స్రవిస్తున్న ప్రేమ మృతధారలు అంబురాన్ని కలిగించే వింతైన తన ప్రేమ కిరణములు నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని పలికిన ఆయన ప్రేమ వాక్కులు నిన్ను బలపరిచి తన సాక్షిగా నిలబెడతాయి బెదర్. హల్లెలూయా.